అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజ్ వద్ద వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మెడికల్ కాలేజ్ సందర్శనకు వస్తున్న వైసీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే 60% పనులు పూర్తయిన మెడికల్ కాలేజీలు కూటమి నాయకుల కంటికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం పేదలకు అందవలసిన వైద్యంపై కక్ష కట్టి పెత్తందారులకు అప్పజెబుతుందని దుయ్యబట్టారు. ఉత్తిత్తి హాస్పిటల్ అంటున్నారు, అసలు శాంక్షన్ లేదంటున్నారు. స్వయాన ఒక ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ లో నర్సీపట్నం కూడా 10 దాంట్లో నర్సీపట్నం కూడా ఉందో నిర్ణయం తీసుకున్న దాని మీద మరి ఏదైతే ప్రచార శాఖ మంత్రి గారు ఉన్నారో ఈ 10 కూడా అని క్లియర్గా చెప్పారు. జగనన్న ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన 17లో 10 ఏమో పీపీపీ విధానాలు చేస్తాయి. స్వయంగా వాళ్ళే చెప్పిన తర్వాత ఎన్ని ఉత్తిత్తి హాస్పిటల్ అని 3 ఫ్లోర్లు కట్టారండి. మొన్నే స్పీకర్ గారు కూడా అన్నారు ఈ 3 ఫ్లోర్లు అసలు లేదు, జీవో లేదు, ఇందులో మందు తాగడం తప్ప ఏమీ లేదని అంటారు. ఇది మందు తాగడం ఉపయోగపడుతుంటే 3 ఫ్లోర్లు బ్రహ్మాండంగా కోట్ల రూపాయలతో సుమారుగా 30 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా కడితే మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. అక్కడ ఉన్న మరి స్పీకర్ గారిని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేము తెచ్చాం ఈ పేద పేదలందరూ కూడా ఇవ్వాలని చెప్పి మీరు కొనసాగించండి. దీన్ని ప్రైవేటు పరం చేసి ఎవరో ప్రైవేట్ వారికి దారాదత్తం చేసి మన ప్రాంత ప్రజలందరి దగ్గర దోచుకుని కంటే ఇది ప్రభుత్వ పరంగా చేసిన పేరు మీకే వస్తుంది. మీరు తెచ్చింది మేమైనప్పుడు కూడా మీరు చేయండి, దీన్ని కంటిన్యూ చేయండి. కానీ ప్రైవేటు పరం చేసి మరి మన ప్రాంత వాళ్ళకి అంతగా ద్రోహం చేస్తే మాత్రం రేపు రాబోయే రోజుల్లో మరింతగా మీకు ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల మీ అందరూ కూడా తెలియపరుస్తున్నారు. సార్ నర్సీపట్నం అసలు ఇక్కడ ఉత్తిత్తి హాస్పిటల్ అంటున్నారు, అసలు శాంక్షన్ లేదంటున్నారు. స్వయాన ఒక ముఖ్యమంత్రి గారు చంద్రబాబు